మన 10th యానివర్సరీలో ఏదైతే ఒక పవర్ఫుల్ వైబ్స్ ఉన్నాయో ఆ కంటిన్యూషన్ కొనసాగింపుగా అందరికీ నమస్కారం. శివశక్తి 10th యానివర్సరీ, ఆ పండగ వాతావరణం, ఆ వైబ్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. కనకదుర్గమ్మ రాలేదు కానీ కొడుకొచ్చాడు. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మళ్ళీ 11th యానివర్సరీ కూడా వచ్చేసింది. అదేంటి ఇంత తొందరగా 11th యానివర్సరీ రావడం ఏంటి, మొన్న కదా 10th యానివర్సరీ అయ్యింది అని అనిపించవచ్చు. దీనికి కారణం ఉంది. 2015 ఆగస్టు 30వ తారీఖున నేను కొంతమంది మిత్రులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వివరాలని 31వ తారీఖున సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి 30న ఫిజికల్ మీటింగు, 31న ఆన్లైన్లో అనౌన్స్మెంట్, 2 తేదీల్లో జరిగింది. కాబట్టి ఈ 2 తేదీలని కూడా మనం వార్షికోత్సవంగా జరుపుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు 30, 31 తారీఖులకి దగ్గరలో ఏ ఆదివారం ఉంటే ఆ ఆదివారం రోజున ఆ యానివర్సరీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తుంది. అయితే గత సంవత్సరం ఏమైందంటే 10th యానివర్సరీ అనేది ఒక మైలురాయి కాబట్టి 10,000 మందితో బహిరంగ సభ పెట్టాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాం. అయితే ఇది వర్షాకాలంలో బహిరంగ సభ పెట్టడం రిస్క్ కాబట్టి వర్షాకాలం కాకుండా డిసెంబర్లో ఆ బహిరంగ సభ అనేది నిర్వహించాం. మరి 11th యానివర్సరీ అనేది బహిరంగ సభ కాకుండా ఇండోర్లో ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ డేట్కే ఈ సంవత్సరం 11వ వార్షికోత్సవాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. 10th యానివర్సరీ విజయవాడలో జరిగింది చాలా ఘనంగా. 11th యానివర్సరీ అనేది ఇప్పుడు హైదరాబాద్లో చేస్తూ ఉన్నాం ఈ ఆగస్టు 30వ తారీఖున. అయితే ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అనేవి ఇండోర్లో ఫంక్షన్ హాల్లో జరుగుతున్నాయి కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. కనుక వచ్చే వారందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ పిన్నుడ్ కామెంట్లో కానీ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఒకటి ఫుల్ నేమ్ అని ఉంటుంది, తర్వాత ప్రజెంట్ అడ్రస్, ప్రస్తుతం మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేది బ్రీఫ్గా ఇక్కడ ఫిల్ చేయండి. తర్వాత మీ వృత్తి, ఆక్యుపేషన్ ఏంటి, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్లో వీలైతే అందరూ కూడా వాట్సాప్ నెంబరే ఇవ్వండి. ఎందుకంటే కమ్యూనికేషన్ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ మొబైల్ నెంబర్ దగ్గర వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఫిల్ చేయవలసినటువంటి కాలమ్స్. ఈ 4 ఫుల్ నేము, ప్రజెంట్ అడ్రస్, ఆక్యుపేషన్, మొబైల్ నెంబర్. కింద ఆర్ యూ విల్లింగ్ టు డొనేట్ అనేది ఆప్షనల్. ఇది ఇందులో మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు, ఎస్, నో, మేబీ, లేదా ఏది సెలెక్ట్ చేయకుండా కూడా మీరు సబ్మిట్ చేసేయచ్చు. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వాట్సాప్లో కమ్యూనికేషన్ ఉంటుంది, మీకు కోడ్ వస్తుంది. వార్షికోత్సవం రోజున మీరు ఎంట్రీ దగ్గర ఆ కోడ్ చూపించి లోపలికి రావచ్చు. మరి ఈ సమాచారం చివరి వరకు తెలియక కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాకు కుదరలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాకు ఎంట్రీ ఉండదా అని కొంతమంది సందేహం వస్తుంది. ఆ లేట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళే వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. అప్పుడు కొంతవరకు మనం ఫ్లెక్సిబుల్గా వ్యవహరించవచ్చు, ఒక 10-20% వరకు అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది సెక్యూర్. మరి ఈ వార్షికోత్సవం టైమింగ్స్ అనేవి ఉదయం 9:30కి ప్రారంభమయ్యి సాయంత్రం 4:30 వరకు కొనసాగుతాయి. మధ్యలో 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది, 1:30 to 2:30. లంచ్ తర్వాత ఒక 1.5 అవర్ కానీ 2 అవర్స్ కానీ కంటిన్యూ చేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తాం. ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు తిరిగి గమ్యస్థానాలకు వెళ్ళటానికి, అలాగే ఆదివారం కాబట్టి సాయంత్రం కుటుంబాలతో కలిసి ఏదైనా ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. వాళ్ళందరికీ వెసులుబాటుగా ఉండడానికి సాయంత్రం 4-4:30 వరకు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫంక్షన్ హాల్ సీటింగ్ కెపాసిటీ ఒక 700 వరకు ఉంది. ఇంకొక 50 చైర్స్ వరకు ఎక్స్ట్రా చైర్స్ వేయొచ్చు. మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఆ రోజు ఏదైనా అవాంతరాలు వచ్చి డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 1000 to 1200 వరకు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఫిల్ అయ్యాయి అని అనౌన్స్ చేస్తాను. కాబట్టి శివశక్తి 11వ వార్షికోత్సవంలో మేము కూడా ఖచ్చితంగా పాల్గొనాలి, ఆ పండగ వాతావరణాన్ని ఆస్వాదించాలి అని భావించే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీతో పాటు మీ బంధుమిత్రులు ఇంకొంతమంది కలిసి వస్తున్నారనుకోండి, వారితో కూడా చేయించండి. ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్ ఫామ్. ఆ లింక్ మీరు ఎన్నిసార్లైనా ఓపెన్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా మీరు ఎంట్రీ చేయొచ్చు. ఒకే వ్యక్తి వివరాలు మళ్ళీ చేయొద్దు. ఒక వ్యక్తికి ఒక్కసారి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాగే మీతో పాటు మీ పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా వస్తున్నారనుకోండి, వారి పేరుతో కూడా ఒక రిజిస్ట్రేషన్ చేయండి.
కావాలంటే ఫోన్ నెంబర్ మీదే ఇవ్వండి. ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే కనుక ఇక్కడ కనపడేటటువంటి నెంబర్స్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. ఈ వీడియో రిలీజ్ అయ్యే ఈ తేదీకి మన వార్షికోత్సవం ఆగస్టు 30వ తారీఖు కేవలం 9 రోజులే ఉంది. ఫంక్షన్ హాల్కి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాం. కొంతమంది టెక్నీషియన్స్కి కూడా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పోస్ట్ పోన్ చేయడం కానీ మార్పు కానీ జరగదు. కాబట్టి ఎవరైనా సరే చాలా కాన్ఫిడెంట్గా మీరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. జరుగుతున్నది హైదరాబాద్ మహానగరంలో కాబట్టి లోకల్గా చాలామంది అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వేడుకలకు సంబంధించినటువంటి స్థలం ఎక్కడ, మిగతా పూర్తి వివరాలు, మనకి గెస్టులుగా ఎవరెవరు వస్తున్నారు, ముఖ్య అతిథిగా ఎవరెవరు వస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఈ వారం రోజుల్లో రిలీజ్ అయ్యే వీడియోల్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్గా మొదట 1 మినిట్ ఈ 11th యానివర్సరీ గురించి చెప్తూ ఉంటాను. తొందరగా మనం ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసేసుకుంటే మిగిలిన ఏర్పాట్లు కూడా చకచకా చేసేసుకోవచ్చు. మన 10th యానివర్సరీలో ఏదైతే ఒక పవర్ఫుల్ వైబ్స్ ఉన్నాయో ఆ కంటిన్యూషన్, కొనసాగింపుగా అంతకు మించి అని చెప్పలేను కానీ అంతకు తగ్గకుండా ఈ 11th యానివర్సరీ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదిస్తారు, ఒక మంచి ఫీల్తో తిరిగి వెళ్తారు. ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మనం 11th యానివర్సరీలో కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.